హలో గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. స్టోరీ నెంబర్ 1, రితికా కేస్. 2011లో రితికా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు ఒకడు. అప్పుడు 2011 అంటే మనకు తెలుసు కదా, వాష్రూమ్స్ మ్యాక్సిమం రూరల్ ఏరియాస్లో అస్సలు ఉండవు. మెజారిటీ ఆఫ్ 90% ఉండవు అప్పట్లో. సో తను వాష్రూమ్ కోసమని ఫారెస్ట్కి వెళ్ళింది. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ రిపీటెడ్గా రేప్ చేయడం వల్ల తన మానసిక స్థితి ఎలా అయిందంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా తన మాట్లాడలేదు. ఆ ఘటన గుర్తొచ్చినా సరే తన ఆందోళన పడిపోవడం, ఫుడ్ తినకపోవడం, తను అసలు ఇప్పుడు ఎలా ఉందంటే చాలా దారుణం అయిపోయింది తన లైఫ్ అనేది. ఆ కేసు తన కోసం తన మమ్మీ ఫారెస్ట్కి వెళ్ళి చూస్తే తన రక్తపు మడుగులో పడిపోయి ఉంది. తను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఆ పోలీసులు కూడా ఆ పెద్ద మనిషి అవ్వడం వల్ల చేసిన పర్సన్ వాళ్ళ కేసుని రిఫ్యూజ్ చేసేసారు. కేసే తీసుకోలేదు అసలు. ఇలాంటి జరగడానికి మెజారిటీ ఆఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం ఆ టైమ్స్లో విలేజెస్లో జరిగాయి. ఎందుకంటే 60% ఆఫ్ విలేజెస్ వాష్రూమ్స్ లేకపోవడం వల్ల ఆ టైమ్స్లో. సో లాస్ట్ అయితే రితికా పిక్ యాడ్ చేసాను. ఇలాంటి అన్నోన్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.